యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వంగపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ గ్రామ సర్పంచ్ ఒగ్గు రవలి ప్రాణ ప్రతాప్ రెడ్డిపై నిన్న చేసిన అభియోగం అసత్య ప్రచారమని తేలిపోయింది. ఎందుకనగా తాము సర్వే నంబర్ 122లో చెట్లు నాటుతుంటే 121వ సర్వే నంబర్ గురించి అసత్య ప్రచారాలు చేస్తూ ఏ ఆధారాలు లేకుండా మాట్లాడినా మాటలు వెనక్కి తీసుకోవాలని లేదా గ్రామ ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్పాలని గ్రామ సర్పంచ్ ఘాటుగా స్పందించారు. 30 లక్షల రూపాయలు ఇవ్వమని ఎలాంటి ప్రూఫ్ ఉన్నా ఫోన్ కాల్స్ లేదా ప్రత్యక్ష మాట్లాడిన ఏ ఆధారాలు ఉన్నా ఆ ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ రావుకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంచర్ లో ఎవరికి తెలియకుండా చెప్పడం కాదు, తాము వంగపల్లి గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో నిజం నిర్భయంగా చెప్తున్నామని సర్పంచ్ ఒగ్గు రవలి రాణా ప్రతాప్ తెలియజేశారు. రవలి రాణా ప్రతాప్ సర్పంచ్ వంగపల్లి గ్రామంలో 122వ సర్వే నెంబర్లో మరి ప్రభుత్వ భూమి, ఆ ప్రభుత్వ భూమిలో వాస్తవానికి ఉపాధి హామీ గురుల కింద మరి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ భూమిలో మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటిన తర్వాత 121 సర్వే నెంబర్ మరి బొంగిడి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ మొక్కలన్నీ కూడా 500 మొక్కలు తీసి మరి డోజర్ పెట్టి సాగు చేయడం జరిగింది. వాస్తవానికి ఆ మొక్కలకు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కు అసలు ఆయనకు అవసరమైనటువంటి విషయం, ఎందుకంటే ఆయన నెంబర్ 121, మనం పెట్టింది 122 సర్వే నెంబర్లో మన ప్రభుత్వ భూమి 17 గుంటల భూమి ఉంటుంది. ఆ 17 గుంటల భూమిలో 6 గుంటల భూమి రోడ్ వైనింగ్ లో పోయింది. ఇంకా 11 గుంటల భూమి మన ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడ పాలకవర్గం అందరం కూడా చెట్లు నాటేయడం జరిగింది. ఆ చెట్లన్నీ తీసేసి రాత్రికి రాత్రే డోజర్ పెట్టి మొత్తం సాఫ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అలా ఎందుకు చేసామని చెప్పి కూడా పాలకవర్గం పిలిపేయడం కూడా జరిగింది. ఉప సర్పంచ్ చిన్న మల్లయ్య కూడా పిలిపేయడం జరిగింది. మరి దానికి ఎలాంటి స్పందన లేదు. మరి స్పందన లేకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్ భర్త అయినటువంటి రాణా ప్రతాప్ నా దగ్గర 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు అనేటువంటి ఒక వార్త నా మీద అభోగం చేసిండు. మరి నేను కూడా నిన్ను అడిగినట్టు ఎలాంటి ప్రూఫ్ ఉన్నా ఎలాంటి కాల్ రికార్డు ఉన్నా కూడా మరి ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి పైన బురద చల్లడం కరెక్ట్ కాదు. నీకు ఎలాంటి ప్రూఫ్ ఉన్నా కూడా నేను 30 లక్షల డిమాండ్ చేసిన అని చెప్పి అభవాలు మాట్లాడడం కాదు. ఈ విషయంలో మరి అభవాలు చేసింది కాబట్టి ఈరోజు పొద్దున్న సిఐ గారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి పరువు నష్టం కింద నన్ను ఎన్నో విధాలుగా రాణా ప్రతాప్ అని చెప్పేసి ఇవాళ న్యూస్ కూడా చూడడం జరిగింది. యూట్యూబ్ లో కూడా న్యూస్ పెట్టాడు. మరి ఎమ్మటే సిఐ గారు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఎమ్మటే ఈ విషయంలో నన్ను స్పందించాలి. నేను 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఏ ప్రూఫ్ ఇచ్చినా కూడా మరి ఏదైనా నేను చట్టరికంగా కూడా నేను సిద్ధపడతా. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఒట్టిగా తింటున్నా. నేను ఎవరిని కూడా రూపాయి బిల్ల నేను అడగలేదు. అడిగినట్టు ఏ ప్రూఫ్ తీసుకొచ్చినా కూడా నేను దేనికైనా కఠిన చర్చలకు లేదా ప్రభుత్వ ప్రకారంగా ఏ చర్చ ఉన్నా కూడా నేను సిద్ధపడతా. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరు నేను రూపాయి డిమాండ్ చేయలేదు. నా అభివృద్ధి చూసి ఓర్వలేక నా మీద అలా అనాథమైనటువంటి నిబంధనలు వేసిండు. 30 లక్షలు కాదు, అతనితో నేను మాట్లాడడం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ నుంచి ఆయన ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను కనుక ఎలాంటి విషయాలు నేను స్పందించలే, ఎలాంటి విషయాలు నేను ఫోన్ మాట్లాడలేదు, డబ్బులు ఎలాంటి వాళ్ళని కూడా నేను డిమాండ్ చేయలేదు. ఈ ప్రకారం నన్ను అన్ని విధాలుగా నన్ను ఆబోధించింది కాబట్టి ఏ సాక్ష్యాధారాలను తీసుకుంటా. కానీ అనవసరంగా మనుషులను బదనాం చేయడము, డబ్బులు అడిగని చెప్పేసి యూట్యూబ్లల్లా, వాట్సాప్లల్లా, ఫేస్బుక్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఏదేమున్నా కూడా చట్టానికి మేము ఫిర్యాదు. ఆ చట్టం ఎలా నిర్ణయిస్తే అలా నిర్ణయం తీసుకుంటాం. రవలి రాణా ప్రతాప్ వంగపల్లి సర్పంచ్ ని. నేను రాజశేఖర్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టించడానికి కారణం ఏంటంటే బొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి నా భర్తపై దుష్ప్రచారం చేసుకుంటా 30 లక్షలు లంచం అడిగాడని నా భర్త న్యూస్ లో గానీ యూట్యూబ్ లో గానీ పెట్టడం జరిగింది. మేము బాడీ మీటింగ్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను సర్పంచ్ అయి 7 months అవుతుంది. అప్పటి నుంచి బాడీ మీటింగ్స్ అయినప్పటి నుంచి నేను మా సెక్రటరీ చెప్తానే ఉన్నా, మా పాలక వర్గం అంతా కలిసి పిలిపివ్వండి మేడం, 122 సర్వే దాంట్లో ఆయనకు దారి ఎక్కడిది,
ఎట్లా పెట్టుకున్నారు దారి అనేది అడగడం, ప్రశ్నిద్దామనే ఇన్ఫర్మేషన్ కొరకు మేము ఆయన పలుమార్లు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆయనకు. కానీ ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు జీపీ గ్రామ పంచాయతీ కూడా ఎలాంటి స్పందన లేదు. నా 122 సర్వే నెంబర్ లో మేము ఉపాధి హామీ వాళ్ళతోటి చెట్లు నాటించడం జరిగింది. అదే నైట్ 3rd రోజు ఆయన చెట్లు డిస్మాంటల్ చేయడం జరిగింది, గొంగిడి శేఖర్ అనే వ్యక్తి. నెక్స్ట్ డే రోజు కూడా మేము ఉప సర్పంచ్ రోజు పాలకవర్గం అందరం కలిసి మాట్లాడినాం. ఇంకోసారి పిలిపియండి అన్న, మరి ఎట్లా చెట్టు తీసేపించింది అనేది కూడా చెప్పినాం. కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి ఆయన దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. రేగు సిద్ధిరాములు. నేను వంగపల్లి గ్రామ నివాసిని. వంగపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 122లో క్రితంలో రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి 10 గుంటల గ్రామ పంచాయతీ భూమి ఉందని అక్కడ క్లియర్ గా హద్దులు నాటడం జరిగింది. ఆ హద్దుల గుండా ఒక వ్యక్తి అక్రమ వెంచర్ చేసి అందులో నుంచి దారి ఏర్పాటు చేస్తే మా సర్పంచ్ గారు ఆ పాలకవర్గం ముందుకొచ్చి దాన్ని అక్రమ దారి అని నిర్ధారించినందుకు అతని పైన అక్రమమైన ఆరోపణలు, నన్ను డబ్బు డిమాండ్ చేసిందని లేనిపోయిన ఆరోపణలు పెట్టడం జరిగింది. మీడియా ద్వారా నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, అది అక్రమ భూమా కాదా, గ్రామ పంచాయతీ భూమా కాదా, ఒకసారి మీరు రెవెన్యూ అధికారులను అడిగి మీరు నిర్ణయించి, ఒకవేళ మా సర్పంచ్ భర్త కనుక డబ్బులు డిమాండ్ చేస్తే ఆధారాలు తీసుకొని రమ్మనండి. మేము ఏ దానికైనా మా సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలు కానీ మేము సిద్ధంగా ఉంటామని. 4వ వార్డు మెంబర్ని. ఈరోజు గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి మా వంగపల్లి సర్పంచ్ రవలి రాణా ప్రతాప్ గారి పైన చేసిన అసత్య ప్రచారాలు, అవి అసత్య ప్రచారాలను తేలిపోయింది. ఎందుకనగా రేరా డిటిసిపి అప్రూవర్ తెచ్చుకున్న డిటిసిపి అప్రూవర్ తీసుకొచ్చుకున్న మాట వాస్తవమే. కాకపోతే ఆ డిటిసిపి పర్మిషన్ ఉన్న ఆ బాట వెంచర్ కు ఆ మెయిన్ రోడ్ నుంచి ఉన్న బాట కాదు, అది వెనకాల నుంచి వచ్చిన పర్మిషన్. ఆ డిటిసిపి అప్రూవ్డ్ వచ్చిన ఆ కాపీని షో చేయాలని చెప్పి మేము 2-3 టైమ్స్ గ్రామ పంచాయతీ నుంచి హెచ్చరించడం జరిగింది. స్పందించకపోగా గ్రామ సర్పంచ్ పై అభియోగాలు మోపడం, ఇది అసత్య ప్రచారాలు చేయడం, ఇది తగదు.